హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. బెడిసి కొడుతున్న జేడీయూ బీజేపీ బంధం. ప్రధాని సీటుపై నితీష్ కన్ను. బీహార్ లో జేడీయూ బీజేపీ బంధానికి తెరపడుతోందా? బీహార్ లో రెండు పార్టీల నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం ఎటు దారి తీస్తుందన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇరు పార్టీల నేతలు చేస్తున్న ప్రకటనలతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జేడీయూ నేత మంత్రి జమా ఖాన్, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అజయ్ అలోక్ల మధ్య మాటల యుద్ధంతో రాజకీయం రాజుకుంది. కేంద్ర మంత్రిగా దాదాపు 19 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ ఈ దేశానికి ప్రధాని అవుతారని, ఆయనను ప్రధానిని చేయడంలో ప్రతిపక్షాలు కూడా మద్దతునిస్తాయని జమా ఖాన్ వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీలు మద్దతిస్తాయని తెలిపారు. బీహార్ మాత్రమే కాకుండా దేశం మొత్తం ఆయన ప్రధాని కావాలని కోరుకుంటుందని చెప్పారు. ఆయన ప్రధాని అయితే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆయనకు కుటుంబ నేపథ్యం లేదని, ఆయనపై ఎలాంటి మచ్చ లేదని చెప్పుకొచ్చారు. జమా ఖాన్ వ్యాఖ్యలు బీజేపీ సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యాఖ్యలు బీహార్లో కూటమి ప్రభుత్వం మధ్య విభేదాలకు కారణమైంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అజయ్ అలోక్ దీనిపై స్పందిస్తూ ప్రధాని పదవి ప్రస్తుతం ఖాళీగా లేదని అన్నారు. జమా ఖాన్ మంత్రి కాబట్టి నితీష్ ను ప్రధానిని చేసేందుకు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలతో మాట్లాడాలని, వారికేం చెప్పాలో జమా ఖాన్ కు నితీష్ చెబుతారని ఎద్దేవా చేశారు. మరోవైపు బీజేపీ మధ్య మాటల యుద్ధంపై ప్రతిపక్ష ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ స్పందించారు. నితీష్ ను సీఎం సీటు నుంచి దింపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.